4వ రాష్ట్ర మహాసభలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఆగస్టు 19 నుంచి 22 వరకు ఈ 3 రోజుల పాటు ఈ మాసం జరుగుతాయి. ఈ మాసములకు మన సంగారెడ్డి జిల్లా నుంచి అత్యధిక ప్రజానీకం, అలాగే కార్యవర్గం, మేధావులు, విద్యార్థులు, యువ సంఘాలు, క్రీడా సంఘ నాయకులు పాల్గొని అట్టి మహాసభను చేపట్టాలని కోరుకుంటూ, ఈ మహాసభలో 3 రోజుల పాటు దేశ రాజకీయాల గురించి, దేశంలో జరుగుతున్నటువంటి మోదీ పాలన, అలాగే రాష్ట్ర రాజకీయాల గురించి, అంతర్జాతీయ రాజకీయాల గురించి ఈ 3 రోజుల పాటు ఈ మహాసభలో చర్చించి రాబో కాలంలో అటు కేంద్రంలో మోదీ, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల మీద ఎండగట్టి ఏదైతే కేంద్రము రాష్ట్రము ప్రకటించిన వాగ్దానాలను అమలు చేసుకుపై మరి ఈ మాసంలో నిర్ణయం తీసుకొని భవిష్యత్ కార్యాలను రూపొందించుకుంటాం. మరి ఈరోజు చూసుకుంటే దేశంలో మొదలైన తర్వాత యూపీ, బీహార్ లాంటి ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ గుండాలు, బీజేపీ నాయకులు, మైనార్టీ, బడుగు, దళిత మీద వివిధ దాడులు చేసేవారు. మతాన్ని గుడ్డలను గోపాలను అడ్డుపెట్టుకొని ఈరోజు ఈ నిందజాతి వాళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నారు. ఏంటంటే ఈరోజు సెంట్రల్ వారికి అనుకూలంగా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతున్న ఉద్దేశంతో ఎక్కడ పడితే ఇబ్బంది పడితే ప్రజాస్వామ్యాన్ని మొత్తం ఫోన్ చేసుకుంటూ భౌతిక దాడులు చేస్తా ఉన్నారు. ఈ భౌతిక దాడులు అరికట్టాలంటే ఈ దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ను ఎండగట్టాలంటే ఒక కనిష్ఠంగా సాధ్యమని చెప్పేసి ఈ సభ తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే పార్లమెంట్ చూస్తున్నాం మనం, ఏ ఒక్క పార్టీ కూడా వారికి గట్టిగా కౌంటర్ ఇవ్వడం లేదు. కమిషన్ తప్ప కమిషన్కి ఏముంది, సంఖ్యలో తక్కువ ఉన్నప్పటికీ ఈరోజు ఆర్ఎస్లను అడ్డుకోవడంలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉంది. ఇలాంటి స్థలంలో మనం ఈ రాష్ట్ర మహాసభలు చాలా కీలకం. మన మీద ఒక ప్రభుత్వ కర్తవ్యం ఉంది, బాధ్యత ఉంది. ఈ దేశంలో సెక్యూరిటీ రావాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి అందరం కూడా ఈ రాష్ట్ర మహాసభలకు పోయి